Hi students, good afternoon all of you. Now today the topic name is Computer Assisted Part Programming. Computer Assisted Part Programming. Many part programming language systems have been developed to perform automatically most of the calculations which are programmer would be otherwise forced to do. This saves time and result and more accurate and more efficient part programming. ఈ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు ఏ లాంగ్వేజ్లోనే రాయలేము. సపోజ్ ఎనీ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లో రాసిన ప్రోగ్రామ్ని యాజ్ డెవలప్డ్ ది ప్రోగ్రామ్ టు పర్ఫార్మ్ ఆటోమేటికల్లీ మోస్ట్ ఆఫ్ ది క్యాలిక్యులేషన్స్ which the programmer would be otherwise be forced to do. This saves time and revolution. ఒకసారికి టైం చూస్తాం, టైం అనేది క్యాలిక్యులేషన్ చూస్తాం, యాక్యురేట్గా ఉందా లేదా చూస్తాం, మోర్ ఎఫిషియెంట్గా ఉందా లేదా చూస్తాం. టైం అంటే తక్కువ టైంలో కంప్లీట్ చేసుకుంటున్నావా లేదా, వచ్చేసరికి మోర్ యాక్యురేట్ అంటే మనకు కావాల్సిన డైమెన్షన్స్లో వచ్చిందా లేదా, ఇది ఎఫిషియెంట్గా ఉందా లేదా, ఈ మూడు చూసుకొని మూడు అనేది ఈ యొక్క ప్రోగ్రామింగ్లో మెయిన్ పార్ట్ అన్నమాట. ఇట్ ఈస్ ద లైన్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ అసిస్టెడ్ పార్ట్ ప్రోగ్రామింగ్. ద పర్సన్ స్టార్ట్ ద APT program in సిస్టంలో ఫస్ట్ ఒక పర్సన్ ఉంటాడు, ఈ APT ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ అది సిస్టంలో చేస్తాం. వచ్చేసరికి ఇన్పుట్ ట్రాన్స్లేషన్, వచ్చేసరికి ఇన్పుట్ మనం ఇస్తాం. ఇన్పుట్ ట్రాన్స్లేషన్ అంటే మనం ఫస్ట్ ఎంత డైమెన్షన్స్లో కావాలి, ఫర్ సపోజ్ G కోడ్స్, M కోడ్స్, X డైరెక్షన్స్, X పొజిషన్స్, Y పొజిషన్స్. ఇలా ద లాస్ట్ క్లాస్ I will discussing so many programming punch tape languages be used to perform program design. It is the input translation by using the keyboard and mouse. You can prepare soft copy of the program in system. It is the input. Input అంటే మనం ఇస్తాం, అంటే ప్రోగ్రామ్ అనేది మనం టైప్ చేస్తాం. అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్. ఇక్కడ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ అంటే అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ వచ్చరికి ప్లస్ ఆర్ మైనస్ 1 2 3 ఇవన్నీ అర్థమెటికల్ క్యాలిక్యులేషన్స్ కంప్యూటర్లో ఇది ఒక పార్ట్ అన్నమాట. ఇవి క్యాలిక్యులేషన్స్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ కట్టర్ ఆఫ్సెట్. కట్టర్ ఆఫ్సెట్ పార్ట్ ప్రాసెసర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇది పర్ఫెక్ట్గా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం మిషన్ టూల్స్కి పంపిస్తాం. మిషన్ టూల్కి పంపించడం వల్ల యూజ్ ఏంటంటే మనం ఏదైతే ప్రోగ్రామ్ రాసుకున్నామో ఆ ప్రోగ్రామ్ని యాజ్ ఇట్ ఈజ్గా అదే ప్రోగ్రామింగ్ డైమెన్షన్స్లో మనకు కావాల్సిన వర్క్ పీస్ని ఈజీగా ప్రిపేర్ చేస్తుంది.
It is the main concept of the computer assisted part programming. Computer assisted part programming. The part programming, these are the step wise, first step to the last step, starting position to the ending, starting position to the manufacturing position. It is the overall diagram of the computer assisted part programming. These are the two types are there. It is the first APT program system. This is the part programming job. It is the part programming job. And input translation, arithmetic calculations, cutter offset, part processor. This is the computer's job. It is the computer job. అంటే ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ అనేది రెడీ చేసుకుంటాం మనకు కావాల్సిన విధంగా. ఇక్కడ వచ్చరికి సిస్టమ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చరికి మనం ఇన్పుట్గా ఏమిస్తున్నాం సిస్టమ్కి అక్కడ క్యాలిక్యులేషన్స్ అనేవి మొత్తం చేసుకున్న తర్వాత అసలు కట్టర్ ఆఫ్సెట్ ఇక్కడ నుంచి పార్ట్ ప్రాసెసర్. దీస్ ఆర్ ద 4 steps ఇన్ కంప్యూటర్స్ జాబ్. दूसरे कंप्यूटर जॉब. This is the programmer. This is the machine tool. Machine tool is used to repair a workpiece as per the given programming dimensions. Part programmer job. Part programmer job. The computer's job is computer assisted part programming. Consists of the following steps. These are the part programming job has so many steps. These are the 4 types of steps are there. The first step is input translation. Input translation. The part programmer enter the program. అంటే వచ్చేసరికి ఈ 4 parts కదా. ఈ 4 partsలో వచ్చేసరికి ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం అలా ఇన్పుట్ అంటే ఒక ప్రోగ్రామ్ని మనం ఏం చేసుకోవాలి టైప్ చేసుకోవాలి. ద పార్ట్ ప్రోగ్రామర్ ఎంటర్ ద ప్రోగ్రామ్ written in the APT language or other language. APT లాంగ్వేజ్లో మాత్రమే మనం ప్రోగ్రామ్ని టైప్ చేసుకుంటాం ఆర్ అదర్ లాంగ్వేజెస్. APT లాంగ్వేజ్లో చేసుకోవచ్చు, అదర్ లాంగ్వేజ్లో చేసుకోవచ్చు. ఫస్ట్ ఇంట్రడక్షన్లో కూడా మనం చెప్పుకున్నది అదే. వచ్చేకి లాంగ్వేజ్ సిస్టమ్ అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ సిస్టమ్స్ ఉంటాయి. వచ్చేసరికి ఏపీటీలో కానీ అదర్ లాంగ్వేజెస్లో కానీ మనం టైప్ చేస్తాం అదర్ లాంగ్వేజ్. ద ఇన్పుట్ ట్రాన్స్లేషన్ కాంపోనెంట్ convert the coded instructions contained in the program. Convert the coded instructions in the program into computer usable from further processing. Usable from to further processing. వీటిని వేరే పర్పస్ ప్రాసెసింగ్ కూడా
వీటిని యూజ్ చేస్తారు. ఇన్పుట్లో మనం చేసేది ఏంటంటే ఒక ప్రోగ్రామ్ని ఎంటర్ చేసుకోవటం ఇన్ ఏపీటీ లాంగ్వేజ్లో కానీ అదర్ లాంగ్వేజ్లో కానీ. ఇన్పుట్ ట్రాన్స్లేషన్ కన్వర్టెడ్ ది కోడెడ్ ఇన్స్ట్రక్షన్స్. కోడ్ కోడ్స్ జీ కోడ్స్ ఇవన్నీ ఈ కోడ్స్ని యూజ్ చేసి మన ప్రోగ్రామ్ అనేది contained program into the computer usable for preparatory to further processing. It is the called input translation. The second one is arithmetical and logical calculations. The arithmetic calculation unit of the system consists of a comprehensive set of substitutions for solving the mathematical required to the generated the part surface. These substitutions are called by the various part programming language statement. The arithmetical unit is really the fundamental element, the part programming package. This unit feels the programmer from the time consuming geometry calculations, concentrate the work part processing. It is called arithmetical calculations. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక్కసారికి సాల్వింగ్ మ్యాథమెటికల్ రిక్వైర్మెంట్ అంటే ప్లస్ ఆర్ మైనస్ 2 1 2 3 4 ఇవన్నీ అర్థమెటికల్ క్యాలిక్యులేషన్స్లో ప్రతి ఒక్క వాల్యూని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ది స్టేట్మెంట్ ఆఫ్ అర్థమెటికల్ యూనిట్ విచ్ ఈస్ ద రియల్లీ fundamental element of the programming package feeds the program from the time consuming geometry and telegeometry calculations to concentrable on the work part processing. Third one is cutter offset. The purpose of the cutter offset computations is to offset the tool path from the desired path surface by the radius of the cutter. This means that the part programmer can be defined the exact part outline is the geometry statements. Then the cutter offset calculations provided by the programming system. The programmer need to not to be concerned with this task. The fourth one is post-processing. The post-processing is separate computer program that has been written to prepare the punch tape for the specific machine tool. The input part processor is the output from the other components. Several of computers locations and other instructions to the output of the post processor.
is the NC tape written in the correct format for the machine on its to be used. ఎక్కడొసరికి పోస్ట్ ప్రాసెసర్లో మనం పంచ్ టేప్ని యూజ్ చేసుకుంటాం. పంచ్ టేప్ గురించి లాస్ట్ టాపిక్లో లాస్ట్ క్లాస్లో మనం పంచ్ టేప్ గురించి చెప్పుకున్నాం. ఆ పంచ్ టేప్లో మనం ఏం చేస్తామంటే మనం ఒక పంచ్ టేప్ని యూజ్ చేసి ప్లాస్టిక్ ఫైబర్ వాటెవర్ ఇట్ మే బి ఆ పంచ్ టేప్ని యూజ్ చేసి మనం ఒక ప్రోగ్రామ్ అనేది హోల్స్ అనేవి ప్రిపేర్ చేస్తాం. ఆ హోల్స్ డైమెన్షన్స్ని బట్టి మనం ఆ యొక్క లెటర్ ఏంటి, ఆ హోల్ యొక్క డైమెన్షన్ ఏంటి, లేకపోతే దాని కోడింగ్ ఏంటి, జీ కోడా, ఎం కోడా, లేకపోతే M16, M19, దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ టు కంప్లీషన్ ఆఫ్ ది పోస్ట్ ప్రాసెసర్ టు ప్రిపేర్ ది ప్రోగ్రామింగ్. ప్రొసెసర్కి మంచి టేప్ని యూజ్ చేసి మనం హోల్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటాం. అవి ఇలా ఒక పంచ్ టేప్ ఉంటుంది. ఇది పంచ్ టేప్ అయితే ఈ పంచ్ టేప్ మీద మనం హోల్స్ అనేవి ప్రోగ్రామ్ అనేది రాసుకుంటాం. ఈ ప్రోగ్రాంలో వచ్చేసరికి ఈ పంచ్ టేప్ని స్కాన్ చేసినప్పుడు ఈ అవుట్ సైడ్ ఉన్న క్యాలిక్యులేషన్స్ అనేవి ఆ పంచ్ టేప్కి ఆ హోల్స్కి రిలేటెడ్ వాల్యూస్ అన్నమాట. స్కాన్ చేసినప్పుడు ఇవి డిస్ప్లే అవుతూ ఉంటాయి సిస్టమ్ మీద. డిస్ప్లే అయినప్పుడు స్టెప్ వైజ్గా స్టెప్ బై స్టెప్ వచ్చేసరికి మనకు ఆపరేషన్స్ అనేవి కంప్లీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇట్ ఈస్ ద పోస్ట్ ప్రాసెసింగ్. ఎన్సి పార్ట్ ప్రోగ్రామింగ్ ఇందాక మనం ఏపీటీ అని చెప్పుకున్నాం కదా, ఆటోమేటికల్లీ ప్రోగ్రామ్డ్ టూల్స్. ఏపీటీ అంటే దీస్ ఆర్ ద 7 type of these are the NC languages. It is the one type of language. What are the NC part programming language? What is the NC part programming language? The next topic is the NC part programming language consists of the software package plus the special rules, contributions and vocabulary words for the using that software use purpose is to make convenient for a part programmer to communicate the necessary part geometry and tool motion information to the computer so that the desired part program can be prepared as following NC languages in current use. These are the 5 types of languages. First one is APT language. APT language. APT full form is automatically programmed tools. The second one is ADAPT. ADAPT on of APT. EXAPT extended subset of APT. UNI APT
split language. Substance processing language internally translated. These are the 5 types of languages. The APT language. The APT language is not only NC language. ఇది NC language కూడా ఒక NC language కాదు. It is also computer program that perform the calculations to be generated. Cutter position based on APT statement. APT is the three-dimensional system. ఇప్పటిసరికి ఎక్స్ వై జెడ్ అంటే 3 యాక్సిస్. ఏ యాక్సిస్లైనా మనం ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసుకోవచ్చు. 3-dimensional system that can be used to control up to 5 axes. APT can be used to control a variety of different machining operations. There are over 400 words in the APT vocabulary. These are the 4 types of statements in APT language. The first one is geometry statement. This defined the geometric elements. They compare the work part. They are also sometimes is called definition statements. The second one is motion statement. Motion statement. They are used to describe the path taken by the cutting tool. Post processor statement. They are applied to the specific machine tool and control system. They are used to specify feeds and speeds and to accurate other features of the machines. The fourth one is auxiliary statement. These are the missiles statements used to identify the part, tool, tolerance and as shown. These are the 4 geometry statements. The geometry statements, the APT, the work part geometry must be defined. The tool is subsequently directed to move the various point locations on a long surface of the work part, which have been defined by this geometry statement. The definition of the work part element must be pursued. The motion statements, the geometry form of an APT language statement is the symbol is geometry type or
descriptive data. These are the computer assisted part programming and NC part programming languages.